తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాంలో ఉగ్రదాడులు నేపథ్యంలో తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో పాటు లింక్ రోడ్లో తనిఖీలు నిర్వహించగా తాజాగా సుదర్శన చౌల్ట్రీలో మాక్ డ్రిల్ నిర్వహించారు భద్రతా బలగాలు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. జరిగితే ఎలా ఎదుర్కోవాలి, తిరుమలలో ఉన్నటువంటి ఆక్టోపస్ బలగాలు దీనికి ఏ విధంగా సన్నద్ధమవుతాయి, విజిలెన్స్ అదేవిధంగా పోలీసులు వారిని ఎలా కోఆర్డినేట్ చేస్తారు తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూడవచ్చు. సుదర్శన చౌల్ట్రీలో ఒక మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. సుదర్శన చౌల్ట్రీలో ఇప్పటికే ఉగ్రవాదులు దూరారు. దీంతో వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటి అంశం అయితే ప్రస్తుతం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆక్టోపస్ బలగాలు, ఆక్టోపస్ కేంద్రంలో ఉన్నటువంటి ఆక్టోపస్ బలగాలకు టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బలగాలు సప్తగిరి చౌల్ట్రీ వద్ద ఉన్నటువంటి సర్కిల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఈ సుదర్శన్ చౌల్ట్రీ ఏదైతే ప్రస్తుతం ఉగ్రవాదులు దూరారో ఆ ప్రాంతానికి ఆక్టోపస్ బలగాలు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం. ఇది ఒక డమ్మీ సంబంధించినటువంటి ఉగ్రవాది. అతనిపై ముందుగా ఆక్టోపస్ బలగాలు ఏ విధంగా తనకి దాడులు పాల్పడతారో వంటి వివరాలు ప్రత్యక్షంగా చూడవచ్చు. ముందుగా ఒక పోలీసు జాగిలాన్ని అయితే పంపిస్తున్నారు. పోలీస్ జాగిలం అక్కడ ఉన్నటువంటి ముష్కరులను ఏ విధంగా అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందో ఈ విధమైనటువంటి మాక్ డ్రిల్ని అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం ఆక్టోపస్ సంబంధించినటువంటి జాగిలం ఉగ్రవాదులపై ఏ విధంగా దాడికి పాల్పడుతుందో వంటి అంశాన్ని అయితే ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ ద్వారా పరిశీలించాం. ఇక సుదర్శన్ చౌల్ట్రీలో ఉన్నటువంటి ఉగ్రవాదులు పైకి దాడి పాల్పడడానికి, వారి నుంచి శ్రీవారి భక్తులను రక్షించడానికి బలగాలు ఏ విధమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయబోతారో అన్నది ప్రస్తుతం విజువల్స్లో అయితే మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. ఆక్టోపస్కి సంబంధించినటువంటి సుశిక్షితులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అధునాతనమైనటువంటి ఆయుధాలు ధరించారు. వారు ముందుగా ఒక 6 మందితో ఈ ప్రాంతం నుంచి పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆక్టోపస్ బలగాలు ఈ సుదర్శన చౌల్ట్రీలోకి లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి భక్తులను రక్షించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధమైనటువంటి మాక్ డ్రిల్లను ముందస్తుగా నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులను సంరక్షించడానికి ముందస్తు సిద్ధమవడానికి ఒక డెమో అయితే భద్రతా సిబ్బంది అయితే నిర్వహిస్తున్నారు. ఆక్టోపస్తో పాటు పోలీసులు అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.